అది అలాగే ఉంది. నువ్వేం చేయకు, అలాగే ఉన్నాయి. అమ్మ నువ్వే ఫోటో పని సీడీ పని ఫోటో ഞാൻ చమ్ము తడుతుంది. చెంగు దోపేయన్నా భగవంతుల్లా చెంగు దోపే పై చెంగు దోపేయాలి. మీరు ఇచ్చుకోండి బట్టి నేను ఇచ్చుకుంటాను. ఇలా పట్టుకుంది అలాగే ఇప్పుడు బాగా పడుతున్నారా? ఇప్పుడు బాగా పడ్డది. ఇంకా పెట్టలేదు, ఇంకా పెట్టలేదు. వచ్చే పెడతా పంతులు గారు వెళ్ళిపోతారు కదా మరి. అది కూర్చోమ్మా. నాకు ఏ పీట వద్దు, కింద కూర్చుంటా. మీరు అన్ని సర్దితే పూజ మొదలు. నేను ఇంకొక 6 డజన్ మందికి చేయించాను. మీకు ఏమొచ్చట్లేదు, నాకు నన్ను ఇక్కడే మా అబ్బాయి కొరికేస్తాను. కలసం పెట్టండి దాని మీద. ఎవరమ్మా? అమ్మ అది ಸ್ವಲ್ಪ ఆవులు వచ్చేస్తాయి. హనుమా వస్తాను, నేనే వస్తా. ఇక్కడే ఉన్నా ఒక పావు గంట. అమ్మ పెట్టావా? అరటిపళ్ళు అస్తం పెట్టండి, పీట మీద క్రాస్గా పెట్టండి. అద్దం ఏది అక్కడ పీట మీద? ఇదిగోండి అద్దం. ఇదిగో ఇదిగో అమ్మ గుజ్జాద్దం. అద్దం పెట్టండి. గౌరీదేవిని పెట్టారా? పసుపు వినాయకుడిని పెట్టారా? మీ అత్తారు పెట్టే చీర అక్కడ పెట్టుకోమ్మా. మీకు ఇచ్చిన చీర పెట్టారు. అప్పుడే పెట్టకూడదు. అందరూ చెప్పినట్టయితే నేనేందుకంటే ఇంకా నేను వచ్చాక కూర్చో కూర్చో కూర్చో. ఇక నువ్వు రా నా చెత్త. ఇదిగో అర్థం ఎంత కాదు. నేను అసలు అక్కడ ఏకాత్రులు కిటికీలో ఉన్నాయంట. యేసుబాబు దగ్గర ఉన్నాయంట. యేసుబాబు దగ్గర. యేసుబాబు పోవట్లేదా? యేసుబాబుకి ఏకాత్రులు అక్కర్లా పోవట్లే. అదిగోనండి పసుపు కుంకుమ పళ్ళు ఉంది అక్కడ. అలా తయారైపోయారు మీరు అందరూ. నన్నేమక్కర్లేదండి. అయ్యా ఫ్రాన్స్ మీద వీరే మరి మంత్రాల. ఇదిగో అమ్మ అక్క ఇదిగో. ఏమండమ్మా చూడండి. కై ఒత్తులు ఎవరు చేయమన్నారు అసలు? ఇప్పుడు మిమ్మల్ని కార్తీక మాసం అయితే కై ఒత్తులండి, ఇప్పుడు కాదండి. కార్తీక నవ్వులు కై ఒత్తులు చేయాలి. మొదటిసారి కాబట్టి ఒక్కటైతే సరిపోతుందండి, లేకపోతే 10. అలా చెప్పడం వాస్తవం చెప్పానండి. అంతకుముందు ఏం చెప్పనండి. మొదటి ఏడు మొదట వాయనం గౌరీదేవి పెడతాం అంతే.
తర్వాత 10 మంది ముత్తైదులు, 15 మంది ముత్తైదులు, 50 మంది ముత్తైదులు, వాళ్ళ అత్తారు ఎంతమంది ఇస్తే అంతమందికి పెట్టండి. దేవుడి గారు పెట్టేస్తే అమ్మాయి మంచిదమ్మా. వాళ్ళు ఇచ్చే ఓపికను బట్టి ఒకటమేనండి మాకు. ఆవిడ ఇంకా గంధం కూడా ఏమన్నా ఇంకో పూజ చేయించరానా? ఆవిడ ఒత్తులు వేస్తూనే ఉంది దాని నుంచి. అందుకే ఆవిడ ఈ బాధలు లేకుండా కొవ్వొత్తులు ఎట్టింది. ఆ బెబు నాకు ఎట్టింది ఈ ఒత్తులు బాధలు లేకుండా. పందుల గారికి దాచాడు మా ప్రభు నా అర్థం మా ప్రభుగా ఒత్తులు బాధ లేకుండా. దేవుడేనండి బాబా, ఆయన దేవుడే, ఎల్లో దేవుడే. ఇప్పుడు అవి ఎందుకమ్మా అక్కడ లేరు? ఆ ఒత్తులు ఎవరు అడిగాడు? అక్కడ పూజ అవనివ్వకుండా అడ్డంగా నిల్చున్నారు మీరు. కూర్చోమ్మా, ఇక్కడ మంచి పాత్ర నీళ్ళు పెట్టుకున్నారా? ఆవిడ ఎప్పుడో వారం రోజుల క్రితం నాకు వాట్సాప్ లో మెసేజ్ పూజ ఉందండి అని. తర్వాత మళ్ళీ ఫోన్లు. ఇక్కడ వచ్చేసరికి ఏమీ లేదు. అక్కడ కావాలి ఇదా నాకు పని అగ్గిపెట్టి తీసుకున్నావా? నమస్కారం చేసుకో. పైన ఉన్న ఫోటో కాదు, కింద ఉన్న ఫోటో నమస్కారం చేయి. ఒత్తులేదు ఇచ్చు. ఓం శ్రీరుభ్యో నమః. కట్టడు దాచేట దాచేసావు కదా పైకెట్టు మెలెట్టి వచ్చింది. ఓం ప్రణో దేవేంద్రవాదేవి నామిత్ర సోహం మహాదేవ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. దీపారాధనకి వినాయకుడికి కూడా కుంకుమ పెట్టండి. అమ్మా ఈవిడ చెల్లి అవతల పక్కన దూపమ్మ, అటు పక్కన దూపమ్మ, ఆ పక్కన దూపుకోమనండి. మళ్ళీ అవసరం వద్ద తీసుకుంటాం. దీపారాధనకి వినాయకుడికి కూడా కుంకుమ పొడి పెడతాయి కదా. అక్కడ పడతగిని ఏం చీర కట్ట మొత్తం ఉంచండి ఉంచండి, తీకండి. ఆ ప్రభు లేకపోతే ఆవిడ ఉండదు అక్కడ. తీకండి. తల్లిగా పంచపాత్ర తీసుకో. ముందుసారి చేతిలో కింద తమలపాకే చేయగడుకోవాలి. హస్తవృక్షాళియా చేయగడుకో. 3 సార్లు విడివిడిగా తాగు. విడివిడిగా 3 సార్లు నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. మళ్ళా చేయగడుకో 4వసారి. కుక్కు ఏమవుదా దిగదు. గోవిందాయ నమః. నమస్కారం అమ్మ. గోవింద అదే పైన లక్షలు తీసుకోమ్మా. వాసన చూసి నీ ఎడచేది పక్క నుంచి వెనక్కేసాయి. 3 వేలతో ఇలాగరా తల్లి. ఇలాగరా ఇలాగరా ఇలాగ నమస్కారం చేయి. మమ అనుకో. ఉపాత్త దుర్దక్ష ద్వారా ఆ బొటన్ వేలుకున్న ఉంగరం తీసి అన్నదమ్ములు ఉంటే బొటన్ వేలుకు పెట్టుకోకూడదు. ఉంగరం బొటన్ వేలుకున్నది తీసే. ఆ వేలు అన్నదమ్ములు ఉంటే బొటన్ వేలుకు ఉంగరం పెట్టకూడదు. అదే 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 ఆ వేలు సారీ అది తీసి ఆ వేలుకు ఉండకూడదు. అదమ్మా నేను ఈ వేలు అన్నదమ్ములు ఉంటే చూపుడు వేలుకు ఉంగరం ఉండకూడదు. అర్థమైందా నాన్న? నువ్వు ఫ్యాషన్ గా కావాలంటే తర్వాత పెట్టుకో. పూజ చేసేప్పుడు ఉండకూడదు. ఏనా యజమాన సుమాత్రే స్వస్థ శ్రీ జాన్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరతు ఆశ్వేజమాసే కృష్ణపక్షే తృతీయాయాం గౌరీదేవతా దివ్యనుగ్రహణాక్షసత్యర్థం యజమానస్య గోత్రస్య. మీ గోత్రం ఏమిటి తల్లి? మీ అత్తారి గోత్రం ఏమిటి? పౌడు పెళ్లి గోత్రమా? అడగమని వదిలి అత్తారి గోత్రం అంటే అడగండి. ఎవరో ఫోన్ చేసి మీ ఆయన మన గోత్రం ఏమిటి? పువ్వులు పూచేనా. ఓం శుభకాయ నమః.
ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగిరియాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వెంకటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ధూమకేతురాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః బాలేంద్రాయ నమః గజాయ నమః వక్రతుండాయ నమః సూర్పకర్ణాయ నమః హిరంబాయ నమః స్కందపురజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగణాయ నమః మార్గగణాయ నమః గం 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 గణపతయే నమో నమః. నమస్కారం అమ్మ. షోడశనామజాన్ సమర్పయామి. ఇప్పుడు దగ్గరికి జరుపుకో. గౌరీదేవి పూజ చేయాలి. నాన్న శ్రీని ఇంటి దగ్గరే గుండుపోగులు రామకృష్ణ ఇల్లు ఉంది నాన్న. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవరి దగ్గర ఉన్నావు? అక్షంతలో పూల దగ్గర పెట్టుకో. ఏ వెంకటరాజు? వెంకటరావు గారు వాళ్ళ ఇంటి దగ్గరే గుండుపోగులు రామకృష్ణ ఇల్లు ఉంది. పద్మరాజుల ఆదర్శాపరి మాపికపోల మోహనోద్రమ శ్రీజంకారి రద్రచ్చదాసుత విద్యాంకురాకార కర్పూర వీటి కామోదా సభా కర్షదిగింద రాణి సల్లా మాధుర్గా మచ్చగిచ్చమేమందు ఆపురా మచికామేశ్వర సానకాల సదృశ చుక్క శ్రీవిరాత కామేశ్వర మాంగళ్య సూత్ర సమితిగం రాకర కాగతి గయ్యూరకమని యువజాన్వితారత గ్రైవేరకలో లప్తాబలాన్విత కామేశ్వర ప్రేమ రత్నామృతస్తనే నాభ్యామాన్ రోమాలి లతా పరమచద్వై లక్ష రోమాలత ధారత సమన్వయ మధ్యమా సర్వాలమధ్య పట మధురత్రయ అరుణ అరుణ గోస్తమామాత్రం అదగంట డేరత జగడిగా రసన రాముడి దాకామ శక్నాథ సౌభాగ్యమాను వరుదాన్విత మాణిక్యామ కుడాకార జాన ద్వైవిరాజిత ఇంద్రగో పరక్షత్త స్మర తోనామజంగి కాకుడ గొల్బాకు కృష్ణాజేష్ణ ప్రముదాన్విత నాకదేజిత సంజన నామ జనమో గుణ పద ద్వయ ప్రభాజాల పరక్షురో రాజజ్ఞానుడ విజ్ఞాన సర్వదాముజ మరాళిమత గమనా మహాలామజవదే సర్వా రుణానమధ్యాకే సర్వా వృణముంట సభా కామేంద్ర రంగస్థ శివ సాధ్వీరోల్ వాసుమేంద్రుంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక భవశ్రేయత్యార్మా దేవత్యార్మా దేవత్యార్మా మాతా దేవత్యార్మా ప్రకృత్యార్మా వికృత్యార్మా విద్యార్మా సర్వోత్తమ. హలో వెంకటేశ్వర గారు, సాయంత్రం గుడి ఎవరన్నా చేయమనండి. మేము అట్లంతది పూజల్లో ఉన్నాం ఊళ్ళో. మా వాళ్ళకు ఫోన్ చేయండి. సరే సరే. ఓం భవశ్రేయత్యార్మా దేవత్యార్మా దేవత్యార్మా మాతా దేవత్యార్మా ప్రకృత్యార్మా వికృత్యార్మా విద్యార్మా సర్వదుర్గార్మా ధర్మార్మా ద్రవ్యార్మా ప్రభాత్యార్మా శుచియార్మా స్వాహార్మా స్వతార్మా ధన్యార్మా యజ్మార్మా లక్ష్మార్మా తుష్టార్మా వ్యవహార్యార్మా ఆదిత్యార్మా ఆదిత్యార్మా దిక్తార్మా వస్తార్మా ధాన్యార్మా కమలార్మా కాంతార్మా క్షీరదాన సమవార్మా అర్గార్మా వల్వార్మా శకార్మా సర్వనాజీర్మా శ్రీయర్మా దేవీర్మా నమస్కారం మహాకళ్యాణ సర్వాత్మాను భువనేశ్వరీ నమః. నమస్కారం గౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పరుడుత్తర సౌరదోపచారయామి. అగరత్తులు వెలిగించమ్మా. అగరత్తులు తీసుకోండి. మారే ఎక్కడున్నావు? ఏ సెంటర్లోనా? మా ఇంటి దగ్గరికి వెళ్ళి బొడ్డంగల్ మీ వెంకటేశ్వర గుడి తాళాలు తీసుకొని వెళ్ళి దీపారాజ్ఞ కొంచెం మేము అట్లది పూజల్లో ఉన్నాం. చేసి వచ్చే నూనె ఒత్తులు అన్నీ అక్కడే ఉంటాయి. తాళం మీ పంతులమ్మ గారిని అడుగు, తీసుకొని వెళ్ళి అది ఒక్కటి చేసి వచ్చి కొంచెం వెళ్ళి. లలితకు మించింది లేదమ్మా. లలిత నామాన్ని మించింది లేదు. నేను కూడా గౌరీ పూజ లలిత సభలో చేయిస్తాను. ఎవరితో లలితని మించింది లేదు. నేనమ్మా దుర్గ గుడి, కృష్ణుడి గుడి, వినాయకుడి గుడి, సాయిబాబా గుడి, సెంటర్లో ఆంజనేయ గుడి, గర్వాల దగ్గర ఆంజనేయ గుడి అన్ని మీరే. ఒక గుడి అంటే సాయిబాబా లేదు. శివాలయము, దుర్గ గుడి ఎదుర్కొన్న ఆంజనేయ గుడి, రామాలయం నేను చేయట్లేదమ్మా. శివంగారి నాది అమ్మ. ఇల్లు దగ్గర మీ గొద్దుటోళ్ళు కట్టిన శివాలయం నాది కాదండి. కాదండి పంతులు గారు, శివాలయం కూడా నందేశ్వరుడు వచ్చేద్దాం. అమ్మ అరటిపళ్ళు ముచ్చుకోవాలి రాదండి. అక్కడ పెట్టిన అరటిపళ్ళే ముచ్చుకోండి నాన్న. 2 అరటిపళ్ళు. వినాయకుడికి ఒక బెల్లం ముక్క పెట్టండి. ఓన్లీ అమ్మ కొత్త ఎంత పాత రాముడు అంతటి వాడికి 14 ఏళ్ళు వనవాసం తప్పలా. నేను ఎంత చెప్పండి. వినాయకుడికి బెల్లం ముక్క పెట్టారా? పెట్టారు అమ్మ. తమలపాకుతో భవాని అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద నీళ్ళు నీళ్ళు చాలు తల్లి.
ఓం భర్గవస్వాహవంతూరేంజం భర్గవజ్యోదయ సత్యంతేన పంచామి అమృతోపస్తమసేదశ్రీ గౌరీ దేవతాభ్యో నమః అవసరార్థం కూడా భార కదలి ఫల నివేదన సమర్పయామి. తల్లి తమలపాకుతో అలా చూపించరా ఇలాగా తమలపాకు. ఓం ప్రాణాయ స్వాహ ఓం నానాయ సోపాన సౌమ్యాన సుపరత్మజీవజీవాన్ సమర్పయామి. హస్తవృక్షాలు సుధా సమర్పయామి. ఆ తమలపాకు పాత్రలో పెట్టే నీళ్ళ పాత్రలో అక్షతలు వచ్చుకో. అదా కథా ప్రారంభ కథ చెప్తా విను. వీటిలన్నిట్లో ఈ కథే ప్రథమం. నువ్వు వాయనాలు ఇచ్చావా, పూజ చేసావా, మీ అత్తారు చీర ఇచ్చారా, బంగారం ఇచ్చారా, ఇది లెక్క కాదమ్మా. భవాని భవానీ నువ్వు తీసుకురావాల్సిందిలో అక్కర్లేదండి, దస్తం పెట్టేసాక అక్కర్లేదు. నా మాట మీరు తప్పండి. భవాని నా మాట ఒకటి విను. నువ్వు ఎంత పూజ చేసావు, వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది లెక్క కాదు, కథ ప్రథమం. ఆ కథ ఆలోచించానన్న. అదే కళా ప్రారంభ పూర్వం ఒకనొక రాజులో ప్రజలందరూ కూడా స్త్రీలందరూ కలిపి అట్లతద్ద నోము నోచుకుందామని ఉపవాసాలు ఉన్నట్టండి. ఆ ఊరు పరిపాలించే రాజుగారి కుమార్తె కూడా ఈ అట్లతద్ద నోము నోచుకుందామని ఉపవాసం ఉన్నదిటండి. ఆ రాజుగారి భార్య సుకుమారి కదండి, రాచబిడ్డ అవ్వడం వల్ల ఏం చేసిందిట, సూర్యాస్తమయం వరకు ఉండలేక సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు ఆవిడ అన్నలు వచ్చి ఆవిడ అట్లా ఎందుకు పడిపోయింది అని తల్లిని కారణం అడిగారు. ఆ తల్లి చెప్పిందిట, నాయన నీ చెల్లి అట్లతద్దు నోము నోచుకుంటూ ఉపవాసం ఉంది, చంద్రదర్శనం అయ్యాక భోజనం చేసి ఉపవాస దీక్ష వదలాలి, అందుకని ఉపవాసం ఉంది, సొమ్మసిల్లి పడిపోయింది అన్నట్టండి. ఆ అన్నలు ఏం చేశారట, చంద్రుడు వచ్చే వరకు చెల్లెలు ఉండలేదని చెప్పి ఏం చేశారట, ఒక చింత చెట్టు కొమ్మకి అద్దాన్ని కట్టారట. అందుకు అద్దం పెడతాం, అర్థమైందమ్మా. అద్దాన్ని కట్టి దాన్ని ఎదురుకుండా ఒక వరి కుప్ప వేసి నిప్పు పెట్టారటండి. అది ఎలా మండుతోందిట, అర్ధచంద్రాకారంలో, అంటే చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా వెలుగుతాడో అలా మండుతోందిటండి. అప్పుడు ఆ అన్నగారుల చెల్లెలు లేపి, అమ్మ అదిగో చంద్రుడు వచ్చాడు చూడు అన్నారటండి. ఈ చెల్లెలు నీరసం మీద బయటకు కూడా వెళ్లకుండా, నిజంగానే చంద్రుడు వచ్చాడా అని కూడా చూడకుండా దండం పెట్టుకొని ఉద్యాపన చేసింది. ఇహ కొద్ది రోజులు అయిన తర్వాత ఆ రాచబిడ్డకి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఎంత చూసినా ఆవిడికి సంబంధాలు కుదరట్లేదండి. ఇహ ఆవిడ అన్నగారులు విసిగి వేసారిపోయి ఒక ముసలివాడికి ఇచ్చి చేద్దాము అని నిర్ణయించారు. ఇహ ఆ రాచబిడ్డ ముసలివాడిని చేసుకోవటానికి ఇష్టపడక అడవిలోకి వెళ్ళిపోయిందండి. అడవిలోకి వెళ్ళి ధ్యానం చేస్తోందిటండి, తపస్సు చేస్తోందట. ఈవిడ తపశ్శక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారట. అందుకు అక్కడ పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోవాలండి. ఏమండి, ప్రత్యక్షమై అడిగారమ్మా నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి ఎందుకమ్మా, నేను నా తోటి చెలికత్తలందరితో కలిపి అట్లతద్ది నోము నోచుకున్నట్టు ఉపవాసం ఉన్నాను తల్లి, అందరికీ కూడా పడుసుముగ్గులు దొరుకుతున్నారు, కానీ నాకు మాత్రమే ముసలిముగ్గుడు దొరుకుతున్నాడు. ఈ ముసలివాడి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయి వచ్చి తపస్సు చేస్తున్నాను అన్నమాట. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు అన్నట్ట, అమ్మా నువ్వు అట్లతద్ది నోమైతే పూర్తిగా చేసావు, కానీ చంద్రదర్శనం కాకపోవడమే ఉద్యాపన చేశావు, అందుకు నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి అన్నారు. ఇహ ఆ కుమార్తె ఇంటికి వెళ్ళి మరలా ఆశ్వేజ బహుళ తదీనాడు, అంటే ఈ రోజు అండి, అట్లతద్ది నోము నోచుకొని చంద్రదర్శనం అయ్యే వరకు ఉపవాసం ఉండి ఈ ఉద్యాపన చేసుకుందిటండి. అట్లా జరిగిన తర్వాత కొద్ది కాలానికి ఆవిడకి చక్కటి పడుచు మొగుడుతో వివాహం జరిగిందిటండి. ఈ క్రతువులో మనం ఎంత నియమంగా ఉంటే ఫలితం అంత నియమంగా ఉంటుందిటండి. ఎంత పద్ధతి తప్పితే ఫలితం అంత తప్పుతుందిటండి. ఇహ ఈ ఉద్యాపన ఎలా చేయాలంటే, అందులో దీపంలో నూనె పోయండి అమ్మ, నూనె పోయండి. ఆ ఉద్యాపన ఎలా చేయాలంటే, చీకటి పడినంతనే గౌరీదేవికి 10 ఎట్లు నైవేద్యం పెట్టాలటండి. పెట్టి 10 ఎట్లు ఒక ముత్తైదువుకి వాయనం ఇచ్చి ఉద్యాపన. నీకు కనపడుతుంది వస్తే అంటే కనపడుతుంది అమ్మ, అవుతుందో లేదో వెళ్తే ఇందాక కనపడ్డది. నువ్వు రా, నువ్వు అది పైన చాలదు.
రామును శిల్పలా అలా ఉండలేదు, రాలేదు అలా తీయ నేర్చుకున్నానంటే చూస్తున్నాం ఏంటి మా తొలి నేర్ప ఇస్తున్నమ్మ వాయినం అనాలి. ఎవరమ్మా అంటే పార్వతీ పరమేశ్వరులమ్మ అనాలి. అవన్నీ రెడీ చేసి ఉంటాను. ఇంక బుజ్జొచ్చాకో సరళ కూడా సర్దేరు గమ్ముని స్పీడ్ ఉండాలి. ఇక్కడ మధ్యాహ్నం చేస్తున్నానమ్మా. చీకట్లో కనిపిస్తాయి. నువ్వు అంట ఇస్తాను, నువ్వు తీసుకో. రెండు ఉన్నాయి, మూడైనాయమ్మా. అది ఇచ్చేసావుగా, ఇది ఇవ్వాల. ఇది నా మూడు, ఇది మూడు ఉంది. అది నువ్వు తీసేసుకుంటున్నాను. నేను మూడు తీసుకున్నాను. తీసుకుంటున్నామ్మా. ఇచ్చేది ఎవరికమ్మా? పార్వతీ పరమేశ్వరులకమ్మా. నేనే పెట్టి నేనే తీసుకుంటున్నామ్మా. పార్వతీ మీరు వస్తారా? నేను తీస్తాను కొని. ఇంకోటి అంట, ఇంకోటి వచ్చేసి నువ్వురా మీరు రండి. అదొకటి నాకు రాదనుకో, అలా పట్టుకుంటే మేము కనబడతారు తీసిన వాళ్ళు. పార్వతీ పరమేశ్వరులమ్మ. ఇలా ఉంచేసి కలిపేసేస్తే రావేమో. ఇలా నుంచి అందరూ ఇచ్చుకున్నావుడే ఎవరన్నా ఒత్తులు పైకంటే నూనె ఎక్కువ పోసారు కానీ ఒత్తులు పైకనే ఎవరికమ్మా అందుకున్నది ఎవరమ్మా? అది ఎప్పుడు అదే గుర్తు. పార్వతీదేవి రమేష్ తీసుకొస్తే పార్వతీదేవి తీసుకున్న పార్వతీదేవి. అలాగే ఒకళ్ళు వెళ్తే రత్నం తీయండి, పట్టుకో. రత్నానికి ఇస్తుంది, రత్నానికి నాకు అన్నం పెట్టింది వస్తుందా
21వ రోజు కూడా అందంగా అయ్యి మళ్ళీ సంవత్సరానికి ఆవిడ భోజనాలు పెట్టుకుందాం అన్నీ అందంగా అయ్యి. అటు వెళ్ళండి నిజంగా నూనె దగ్గరికి వచ్చేసారు. ఓకే శ్రీదేవికి 2 అరటిపళ్ళును జాడి మొక్క పెట్టి జాడి మొక్కకి శ్రీదేవికి ఇవి అదే దండం పెట్టేసుకుంటే అది ఓన్లీ వచ్చింది ఉంది కదా. ఎక్కడ ఉన్నాయి జాడి మొక్కలు?